అవసరమైతే డీలిమిటేషన్పై కూడా ముఖ్యమంత్రి అటు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్న మాటకు మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ డీకే అన్న గారిని ఒకసారి మేడంతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, డీలిమిటేషన్ అడ్డుకుంటాం, అవసరమైతే పోరాటం చేస్తానని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ చిచ్చాట్లు అన్నారు. ఎలా చూస్తారు? దేనికోసం అడ్డుకుంటారు? డీలిమిటేషన్ ఎందుకు? అన్యాయం జరుగుతుంది, సీట్లు పెరిగితే కనీసం చెప్రాచి కొలువులు కూడా దొరికాయని అంటున్నారు. ఏం అన్యాయం జరగదు. అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏముందో మాకు తెలియదు. కానీ ప్రతి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి నిబంధనలతోనే పెరుగుతున్నాయో ఇక్కడ అదే నిబంధనలు ఉంటాయి. తెలంగాణకు ప్రత్యేక నిబంధన ఏం ఉండదు. సో అన్ని రాష్ట్రాల్లో ఉన్న సీట్ల కంటే 50% పెరుగుతాయి. దాంట్లో 33% విమెన్ రిజర్వేషన్. అదేవిధంగా తెలంగాణలో కూడా పెరుగుతాయి. దానికి 50% పెరిగినా సరే తెలంగాణలో చాలా తక్కువ మోతాదులో పెరుగుతాయి, యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో చాలా ఎక్కువ పెరుగుతాయని అంటున్నారు. గతంలో డీలిమిటేషన్ జరిగింది కదా. గతంలో కూడా 2009లో కూడా డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు లేరా? ఆ రోజు ప్రత్యేకంగా తెలంగాణకి ఏమైనా సపరేట్ తీసుకొచ్చినారు వాళ్ళు ఏమైనా గైడ్లైన్స్ని? ఇదేదో స్వతహాగా వాళ్ళ పర్సనల్ ఇమేజ్ ఏదో పెరుగుతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను పాపులారిటీ పెంచుకుంటా దేశంలో అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ డీలిమిటేషన్ జరగాలి, మహిళలకు పెద్ద 33% రిజర్వేషన్ రావాలి, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుకు వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇంకొక మాట, ఉన్న దాంట్లోనే 33% ఇవ్వచ్చు కదా, ఇప్పటికిప్పుడు అడావిడి చేయాల్సిన అవసరం ఏముందని. అంటే సీట్లు పెంచితే మీకు కష్టం ఏమవుతుంది? అరే ఉన్న దాంట్లో అంటావు అంటే సీట్లు పెంచడం ఇష్టం లేదా వీళ్ళకు? డీలిమిటేషన్ అయితే చాలామంది కొత్త నాయకులు రాజకీయాల్లోకి వస్తారు, ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. దాంట్లో వీళ్ళకి కష్టం ఏముంది? ఎందుకు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు? సీటు పెరుగుతున్నాయి అంటే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు 119 సీట్లు 60 సీట్లు దగ్గర దగ్గర పెరుగుతాయి. 179 సీట్లు అవుతాయి. ఎందుకు బాధ? 179 సీట్లు పెరుగుతాయి అంటే 60 సీట్లు పెరిగితే వీళ్ళకు 60 మంది కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు కదా, 60 మంది మహిళలు కూడా రాజకీయాల్లోకి వస్తారు కదా. ఎందుకు బాధ? ఎందుకు కడుపు నొప్పి? ఎందుకు ఇంతమంది రావద్దా? వాళ్ళందరూ వస్తే కడుపు నొప్పి, మనమే ఉండాలా ఎట్లా? థ్యాంక్ యూ. ఇది ఒకవైపు అసలు ఇచ్చినటువంటి ఎందుకు సీట్ల పెంపుకు అనేది కూడా ఇష్టం లేదు, అసలు ఎందుకు కడపమంటే మహిళలు రాజకీయాల్లోకి రావద్దు, పోరాటం ఎవరి మీద చేస్తారని చెప్పి ఎంపీ డీకే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.